హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిట్ శాట్కి బెస్ట్ స్కోర్కి మార్గము, దీని మీద ఒక కథనం అయితే రావడం. బిట్ శాట్ 2026కి సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. మరి రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయిపోయిందమ్మా. రిజిస్ట్రేషన్ చూసుకోండి, మన ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. మరి ఒక కథనం అయితే బిట్ శాట్కు బెస్ట్ స్కోర్కు మార్గం ఏది, మరి బిట్ శాట్ ఎందుకు రాయాలి సార్ అంటారు. బిట్ శాట్ అనేది ఒక్క జేఈనే నమ్ముకుంటే కుదరదమ్మా, బేరం కుదరదు. జేఈతో పాటు మనము ప్రతి స్టూడెంట్స్ కూడా రాయాల్సిన ఎగ్జామ్స్ ఏంటంటే, మీరు జేఈ కంపల్సరీగా రాయాలి, అదేవిధంగా బిట్ శాట్ కూడా రాయాలి. బిట్ శాట్ రాసుకోవచ్చు. తెలంగాణ ఏపీ ఎఫ్సెట్ రాయాలి, తెలంగాణ ఎఫ్సెట్. నేనైతే ఈ నాలుగు సజెస్ట్ చేస్తాను. తర్వాత ఐజర్ ఎగ్జామ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఐజర్ ఐఐటి 2025 అవి రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ బిట్ శాట్ వల్ల ఏంటంటే ఈ రోజుల్లో ఫీజెస్ కూడా చాలా తక్కువేం కాదు. బిట్ శాట్లో కూడా నార్మల్ అయిపోయినాయి. అప్పుడు 3 lakhs అనుకో, ఒక 3 lakhs పడుతుంది, 4 3 12, ఒక 20 లక్షల ప్యాకేజ్, 20 లక్షలు ఖర్చు అవుతుంది బిట్ శాట్లో కూడా చదవాలంటే. మీరు ఇక 20 lakhs ఖర్చు అవుతుందంటే, ఇప్పుడు ఈవెన్ ఎస్ఆర్ఎం తీసుకున్నానంటే, ఎస్ఆర్ఎం అదేవిధంగా విట్ తీసుకున్న వీటిల్లో కూడా 20 lakhs ఖర్చు అవుతుంది. పెద్ద డిఫరెన్స్ నాకైతే ఏమి కనపడతలేదు. సంవత్సరానికి ఒక 5 lakhs అయితే ఖర్చు పెట్టుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. నేను మంచి యూనివర్సిటీలో మంచి ప్లేస్మెంట్ ఉన్న దాంట్లో నేను చదువుకోవాలి. జేఈ కాక జేఈలో ఇంకా జేఈలో కూడా ఒక 10 లక్షలు అవుతుందమ్మా. అటు ఇటు చేసి మీరు ఎన్ఐటీల్లో చేరారనుకోండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు మినహాయించి, ఎస్టీ ఎస్టీ వాళ్ళకి కొద్దిగా ట్యూషన్ ఫీజు ఉంటుంది. ట్యూషన్ ఫీజు ఎగ్జంప్షన్ ఉంటుంది, 0 ట్యూషన్ ఫీజు ఉంటుంది. కాబట్టి మిగతా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ కూడా కొద్దిగా ఎన్ఐటీలో కూడా ఫీజెస్ ఉండే ఒక 10-15 lakhs అయితే పెట్టుకోవాలి. మరి జేఈనే మీరు నమ్ముకోవద్దు స్టూడెంట్స్ అనేవాళ్ళు. బిట్ శాట్కి మార్గం ఒకసారి చూద్దాం. వీడియోలో కథనంలో ఏముందో ఒకసారి చూద్దాం. మరి ఆల్రెడీ కూడా బిట్ శాట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైపోయింది. బిట్ శాట్ క్యాంపస్లో బీఫార్మసీ ప్రవేశాలు అంటే మనకు 2 సెక్షన్లో పరీక్ష పెడతారమ్మా. ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థుల లక్ష్యం బెస్ట్ ఇన్స్టిట్యూట్లో బీటెక్ సీటు సాధన. ఇందుకోసం జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, ఈఏపీ సెట్ ఇలా పలు ఎంట్రన్స్ సన్నద్ధం అవుతుంటారు. అలాంటి విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి మార్గము బిట్ శాట్. ఈ పరీక్షలో మంచి స్కోరు, ప్రతిష్టాత్మక బిట్స్ క్యాంపస్లో అడుగు పెట్టవచ్చు. తాజాగా వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి 2026 నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ వచ్చింది, మనం కూడా వీడియో చేసినాం. ఈ నేపథ్యంలో బిట్ శాట్ కల్పించే కోర్సులు, క్యాంపస్ పరీక్ష విధానం బెస్ట్ మనకు ఒక సమరం ఈ కథనం అయితే. బిట్ శాట్లో మరి ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులు. బిట్ శాట్ స్కోర్ ఆధారంగా బిట్స్ దేశవ్యాప్తంగా ఉన్న 3 క్యాంపస్, పిలానీ కానీ, గోవా కానీ, హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ కోర్సులుగా పిలిచే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగు, బీఫార్మసీ కోర్సుల్లో మరి ప్రవేశము కల్పిస్తాం. దీనికి మెయిన్ అర్హతలు ఏంది? ఇంటర్మీడియట్ ఎగ్జామ్, ఎంపీసీ, బైపీసీ వాళ్ళు బీఫార్మసీ తీసుకోవచ్చు. ఒక్కో సబ్జెక్టులో 60% మార్కులతో మొత్తము గ్రూప్ సబ్జెక్టులు కలిపి సగటున 75% మార్కులు సాధించాలి. ఇంటర్మీడియట్ 2025లో పరీక్ష ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 26లో ఆల్రెడీ 1 year డ్రాప్ అయిన స్టూడెంట్స్ కూడా బ్రేక్ తీసుకున్న 25 వాళ్ళు కూడా రాయొచ్చు. 26లో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే వాళ్ళు కూడా బిట్ శాట్ 2026 దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక బిట్ శాట్లో ఈ యొక్క బ్రాంచ్లు ఇవే. బిట్ శాట్ ద్వారా మీకు క్యాంపస్లో, బిట్స్ క్యాంపస్లో పిలానీ క్యాంపస్లో కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఈ బ్రాంచ్. ఇక అదేవిధంగా మరి అదేవిధంగా బీఫార్మసీ ఉంటాయి పిలానీకి. గోవా క్యాంపస్లో అయితే కెమికల్, సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంటాయి. గోవా క్యాంపస్లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, మెకానికల్, ఎన్విరాన్మెంటల్, సస్టైనబుల్ ఇంజనీరింగ్ ఇవి కూడా ఉంటాయి గోవా క్యాంపస్. ఇక హైదరాబాద్ క్యాంపస్ విషయానికి వస్తే కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, మెకానికల్ బ్రాంచ్లు, ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్స్, ఇంజనీరింగ్, బీఫార్మసీ ఇవి కూడా ఉంటాయి హైదరాబాద్ క్యాంపస్, గోవా క్యాంపస్, పిలానీ క్యాంపస్. మనకి వీటితో పాటు బీఫార్మసీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు చేరిన వారు మొదటి సంవత్సరం పూర్తయ్యాక తాము ఏ విభాగంలో ఇంటిగ్రేటెడ్ కోర్సు చేయాల్సి ఉన్నారు మీరు అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. ఈ కోర్సు వ్యవధి 5.5 ఏళ్ళు ఉంటుంది. మరి ఎగ్జామినేషన్ 2 సెషన్లో ఉంటుంది. ఒకటి ఏప్రిల్ సెషన్, ఒకటి మే సెషన్లో ఉంటుంది. బిట్ శాట్ 2 దశలకు సెషన్ ఇస్తారు. అభ్యర్థులు 2 సెషన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితంగా విద్యార్థులు ఏ సెషన్లో మంచి స్కోర్ వస్తుందో దాన్ని బెస్ట్ స్కోర్గా తీసుకుంటారు. అదేవిధంగా జేఈ జనవరి సెషన్, ఏప్రిల్ సెషన్ లాగా ఇలా 2 సెషన్లు హాజరైన ఖచ్చితంగా తొలి సెషన్కి దరఖాస్తు చేసుకోవాలి. నేను సెకండ్ సెషన్, ఇప్పుడు జేఈలు ఏంటంటే సెకండ్ సెషన్ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఫస్ట్ సెషన్ మీరు దరఖాస్తు చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెలికేంది, ఫస్ట్ సెషన్లో కంపల్సరీగా మీరు అప్లై చేసుకోవాలి.
మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి మనకు 130 క్వశ్చన్లు, 130 క్వశ్చన్స్ ఉంటాయేమో, 390 మార్కులకి పెడతారు ఎగ్జామినేషన్. ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్కులు. బిట్సెట్ పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానం CBTలో జరుగుతుంది. ప్రశ్నపత్రం 4 పార్ట్లుగా ఉంటుంది. పార్ట్ 1 ఫిజిక్స్ నుంచి 30, పార్ట్ 2 కెమిస్ట్రీ నుంచి 30, పార్ట్ 3లో ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ 10, లాజికల్ రీజనింగ్ 20, మ్యాథమెటిక్స్ బయాలజీ 40. ఒక్కో ప్రశ్నకి 3 మార్కులు చొప్పున 130 ప్రశ్నలు క్వశ్చన్స్ అయితే. మరి అదేవిధంగా బిట్సెట్ 390 మార్కులు కూడా. 4వ విభాగంలో పేర్కొన్న మ్యాథమెటిక్స్, బయాలజీ సబ్జెక్టులు, బీఫార్మసీ విద్యలు ఏదో సబ్జెక్ట్ని ఎంచుకోవచ్చు. ఎంపీసీ వాళ్ళు అయితే మ్యాథ్స్, బైపీసీ వాళ్ళు అయితే బీఫార్మసీ చూసుకోవచ్చు. BE కోర్సుల అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్, పరీక్ష వ్యవధి 3 గంటలు, నెగిటివ్ మార్కింగ్ నిబంధనలు ఉంటే ప్రతి తప్పు సమాచారం ఒక నెగిటివ్ మార్కింగ్. బిట్సెట్ పరీక్ష కేటాయించిన 3 గంటల వ్యవధిలో అన్ని ప్రశ్నలకు పూర్తి చేసిన అభ్యర్థులు దానికనుక 12 క్వశ్చన్లకు మీరు ముందుగానే కంప్లీట్ చేయాలంటే 12 క్వశ్చన్లు అదనంగా వస్తాయమ్మ, గుర్తుపెట్టు. అదనంగా 12 క్వశ్చన్లు ఏంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, లాజికల్ రీజన్ గురించి 3 చొప్పున అదనంగా మీకు కేటాయిస్తుంది. మరి బిట్సెట్లో రావాలంటే 390 పైగా స్కోర్ ఉంటేనే మీకు బిట్సెట్ ద్వారా దేశంలో 3 బిట్స్ క్యాంపస్లు 3000 సీట్లు ఉంటాయి. 3000 సీట్లు ఉంటాయంట. వీటిలో ప్రవేశానికి ఏటా దాదాపు 60,000 మందితో పోటీ పడుతున్న సమాచారం. ఈ పరీక్షలో 300 పైగా మార్కులు సాధిస్తేనే విజేతల జాబితాలు. మీకు మినిమం మార్క్స్ రావాలంటే 300 పైన వస్తేనే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత బిట్సెట్లో ఇంకో ఆప్షన్ ఒకటి ఉంది, బోర్డు టాపర్స్. సపోజ్ ఇంటర్మీడియట్లో మంచి టాప్, మరి 1000 మార్కులకి 998, 995 వచ్చిన వాళ్ళకి ఇక్కడ డైరెక్ట్ మరి అడ్మిషన్ అయితే ఇస్తారు. ఆయా రాష్ట్రాల బోర్డుల పరిధిలోని ఇంటర్మీడియట్ అచ్చమైన కోర్సులో స్టేట్ టాపర్గా నిలిచిన అభ్యర్థులు బిట్సెట్లో హాజరు నుంచి మినహాయింపులు ఇస్తారు. బోర్డు టాపర్స్గా నేరుగా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులు ప్రవేశం. ఇది పెద్ద బొక్కవారం అమ్మ. వీళ్ళు ఇంటిగ్రేటెడ్ ఇస్తారు కానీ డైరెక్ట్గా BE ఎవరు 4 years కోర్స్ అయితే ఎవరు. ఇది అసలు బోర్డు టాపర్స్ ఎవరు కూడా ఇక్కడ చేరే పరిస్థితి లేదు. ఏదో వాళ్ళు చెప్తాం కానీ ఆల్రెడీ వాళ్ళకి జేఈలు వచ్చేస్తుంది కదా. నువ్వు బోర్డు టాపర్ అయినప్పుడు జేఈలు వచ్చేస్తుంది కదా. మరి త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో కూడా మరి ఇంటిగ్రేటెడ్ డైరెక్ట్గా వాళ్ళు బీటెక్ 4 years కోర్సులు ఎవరు. ఇది కూడా అంత మంచిగా లేదు. మరి వినూత్న బోధన విధానం, బిట్స్ క్యాంపస్లో ఏందో అటెండెన్స్ ఉండదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వినూత్న బోధన విధానం ఉంటుంది. ఇక్కడ అటెండెన్స్ తక్కువ. బిట్స్ క్యాంపులు విద్యార్థులు విస్తృత నైపుణ్యాలు అందించేలా ప్రత్యేక కరికులం ఉంటుంది. విద్యార్థుల ప్రాక్టికల్ అప్రోచ్ ప్రయోగం దీన్ని రూపొందించారు. BE కోర్సులు చేరిన విద్యార్థులు కోర్సు వ్యవధిలో 2 సార్లు ప్రాక్టికల్ స్కూల్ 1-2 పేరుతో పరిశ్రమలో రీసెర్చ్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా కోర్ సబ్జెక్టులే కాకుండా ఇతర అంశాలు విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా మైనర్ ప్రోగ్రామ్స్ విధానం బిట్స్ అమలు చేస్తుంది. ఫైనాన్స్, అకౌంటింగ్, లిటరేచర్, హ్యుమానిటీ వంటి పలు సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకో అడ్వాంటేజ్ అంటే ఇతర ఇన్స్టిట్యూట్లు కూడా బిట్సెట్ స్కోర్ ఆధారంగా దేశంలోని పలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇన్స్టిట్యూట్లు కూడా BE ప్రవేశం కల్పిస్తున్నాయి. దాదాపు 100 వరకు ప్రముఖ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు తమ ప్రవేశ ప్రక్రియకు బిట్ స్కోర్ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. మరి బిట్సెట్లో 390 మార్కులు 300 మార్కులు రావాలమ్మా. 300 మార్క్స్ వస్తే మీకు బిట్సెట్ క్యాంపస్లో అడుగు పెడతారు. బిట్సెట్ పరీక్ష JEE మెయిన్ తరహాలోనే ఉంటుంది. ప్రశ్నలను దాదాపు అప్లికేషన్ ఓరియంటేషన్లు ఉంటాయి. దీంతో అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు బేస్ చేసి సబ్జెక్టులు పూర్తి అవగాహన పెంచుకోవాలి. JEE ప్రిపరేషన్లు అనుసంధానం చేసుకుంటూ చదవడం వల్ల ఒకే సమయంలో ఒక దెబ్బకి 2 పెట్టలు అన్నట్టు మీకు ఒకే సమయంలో 2 ప్రిపరేషన్లు సాగించవచ్చు. మరి అదేవిధంగా ప్రతి సబ్జెక్టులోని ముఖ్యమైన ఫార్ములా, కాన్సెప్ట్, షార్ట్ సర్క్యూట్ ఈ విధంగా ప్రిపరేషన్ ఉంది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కెమిస్ట్రీలో ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్స్ ఒక జాబితాను రూపొందించుకోవాలి. ఫిజిక్స్ వర్క్ అండ్ ఎనర్జీ, మరి కరెంట్, ఎలక్ట్రిసిటీ, హీట్ అనే ధర్మం ఇవి సేమ్. JEE కూడా ఇదే సిలబస్ ఉంటుంది. ఇవే కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలన్నమాట. మ్యాగ్నెటిక్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్లో ముఖ్యాలతో నోట్స్ షార్ట్ నోట్స్ పెట్టుకోవాలి. మ్యాథమెటిక్స్లో హైపర్బోలా, రెక్టాంగులర్ పోలా, ట్రిగోనోమెట్రీ, 3D ఇంటిగ్రేటెడ్ క్యాలిక్యులస్ ఇవి మీరు ప్రిపరేషన్ అవ్వాలి. ఇవి కూడా JEEలో కూడా సేమ్ ఉంటుంది. JEE ప్రిపేర్ అయితే దీనికి ఆల్మోస్ట్ ఆల్ ప్రిపేర్ అయినట్టు. అదేవిధంగా యాప్టిట్యూడ్ ఉంటుంది అమ్మ, గుర్తుపెట్టి. JEEలో మనకి యాప్టిట్యూడ్ లేదు. మరి బిట్సెట్లో పార్ట్ 3లో ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ, లాంగ్వేజ్, రీజనింగ్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థుల్లో లాంగ్వేజ్ తరపున తులనాత్మక సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. 10th క్లాస్ స్థాయిలో ఇంగ్లీషు వొకాబులరీపై పట్టుంటే 25 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవచ్చు. మరి డేట్స్ అయితే మరి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు 26 నుంచి మనకి చివరి తేదీ 26 ఉంటుంది. దరఖాస్తు సవరణ 18-20. బిట్సెట్ సెషన్ మనకి ఏప్రిల్ 15 నుంచి 17 వరకు సెషన్ ఉంటుందమ్మా. ఏప్రిల్ 15 నుంచి సెషన్ 1 తేదీలు ఎగ్జామ్ తేదీలు. సెషన్ 2 అప్లికేషను ఏప్రిల్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది సెషన్ 2. మరి సెషన్ 2 తేదీలు మే 24న 26వ తేదీన ఎగ్జామినేషన్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు బిట్స్ హైదరాబాద్ క్యాంపస్, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం,
ఈ విధంగా పూర్తి వివరాలు మనకు బిట్సాట్ చూడండి, వెబ్సైట్ చూసుకుంటే మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి మంచి మంచి ఉపయోగం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒక జేఈనే మాత్రమే నమ్ముకుంటే కుదరని బేరం ఇది. మనము బిట్సాట్ తెలంగాణ వెబ్సైట్, నా సజెషన్ అయితే బిట్సాట్, తెలంగాణ వెబ్సైట్, ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్, జేఈ ఈ 4 ఎగ్జామ్లు రాయాలి. తర్వాత ఇంకోటి ఐఐటి అనేది ఐఐటి 2025 కూడా మంచిగా, మరి ఐజర్ కూడా మంచి, మరి తిరుపతిలో కానీ భోపాల్లో బీటెక్ మంచి మంచి ఐఐటీల్లో చేరే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. మరి ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్, సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.